వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మావిగన్ సిరీస్లో ఇది ఇంకొక పాయింట్. సారీ అండి, సీరియస్ సబ్జెక్టులు చాలా మాట్లాడుకుంటాం, చాలా ఇంటెన్సిఫైడ్గా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాం. బట్ 3 రోజుల నుంచి ఏ టాపిక్ సీరియస్గా తీసుకుందామన్నా ఒకటైతే గుర్తొస్తుంది, మావిగన్ మావిగన్ మావిగన్. అంటే ఇదేదో జపం చేయడము, దాన్ని బ్రాండ్ అంబాసిడర్ కింద అవ్వడము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడమో కాదు. బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ ఉంటాయి, ఆహనా పెళ్ళంట, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పటికీ నిద్రలో అయినా సరే సరదాగా ఒకసారి అలా గుర్తొస్తే వెంటనే టక్మని నవ్వొస్తుంది మనకి. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు అలాగే అవుతుంది. ఇక పేరెన్నిక గన్న ఛానల్లో కూర్చునేటువంటి కొంతమంది ఆర్టిస్టులు లేదంటే మేధావులు, ముఖ్యంగా ఇక్కడ 2-3 మేధావుల గురించి చెప్పుకోవాలి. ముందుగా అందులో చాలా అభిమాన లాయర్ అయినటువంటి రజనీ గారు, మాజీ జనసేన, ప్రస్తుతం ప్యానలిస్ట్ అనలిస్టో అంటే మరి వైసీపీలో ఉన్నారో లేదా మనకైతే తెలియదు, ఆ ఆరోపణ చేయకూడదు. రజనీ గారు ఆవిడ మాట్లాడుతూ, మావిగన్ అంటే తప్పే ఉందయ్యా, తుడా అంటే విన్నారు, ముడా అంటే విన్నారు, కడా అంటే విన్నారు, ఒప్పుకుంటున్నారు కదా, మరి మావిగన్ అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు అంటూ ఆవిడ కామెడీ చేయడం. ఏం చెప్పాలి? సరే, ఆవిడది అదైపోయింది. ఆ తర్వాత 110 సార్లు వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారు, ఇదే చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో కాస్త హల్చల్ చేస్తున్నారు బాగా తెలియకుండా. సిఆర్డిఏ పరిధి అంటే ఏంటి, అది కేవలం 29 గ్రామాలైనా, ఇది అంటే వెళ్ళి ఒక్కసారి ప్రాపర్గా చూసుకుంటే ఏంటి అనేది. మొత్తం 9 నగరాలు, నగరాల నిర్మాణం జరగాలి అందులో. అది ఒక పెద్ద నగరం కింద ఉంటుంది. దాంట్లో 9 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తోటి, అన్నిటికీ, హెల్త్కి, ఎడ్యుకేషన్కి, ఎంటర్టైన్మెంట్కి అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అండ్ ఐటీకి సంబంధించి అన్నిటికీ, అలాగే పరిపాలనకి సంబంధించి అన్నిటికీ సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు అనేది చెప్పారు. అయినా సరే మేము పట్టుకున్న కుందేలుకి కాళ్ళు లేవు, తోకాలు లేదు, చెవులు లేవు అన్నట్టుగా మాట్లాడడం. అసలు అది కుందేలే కాదు అనడం ఇంకా మాట్లాడితే. సరే, అదైపోయిందా? ఇంకొక అపర మేధావి గారు, అధికార ప్రతినిధి. సరే, ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఏమవుతుంది అనేది ఒకటి మాట వినిపిస్తాను. స్టేట్ వైడ్గా నేను నాకు పొద్దు నుంచి 2 రోజులు నిన్నటి నుంచి అనుకో, నాకు కార్యకర్తలు ఎవడెవరు నాకు ఈ పాట ఆ పాట నన్ను అభిమానించేవాళ్ళు, అతను నాకు గురించి ఆలోచించేవాళ్ళు. మీరెందుకు సార్ వాళ్ళు ఎత్తినోరు కొట్టుకొని చేస్తున్నారు? వాళ్ళకి లేని ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. ఓకే, కార్యకర్తలు కూడా వైసీపీ అంటే ఈ డెసిజన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి, ట్రైనింగ్. ఇప్పుడు మీరు జనాల్లోకి మీరు ఇందాక మంచి మాట మీరు కూడా చెప్పారు, ఆయుధం అన్నది చంద్రబాబు ఇచ్చినప్పుడు ఇక్కడ ఆయుధాలు లేకుండా అస్త్రసన్యాసం చేయించిన భీష్ముల్లో నిలబెట్టి యుద్ధాలు చేయమంటే ఎవడంటే చేస్తాడు? నీ బుర్రలో ఉన్న ఐడియా ఆయన్ని కన్విన్స్ చేయడానికి మావిగన్ను తొక్క తోటకూర మావి చిగురు కప్పులు ఎవరికరా కావాలి. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడో మేము పడతాం. ఓకే, ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అవుతారు. నిన్న మావిగన్ ట్రోల్స్ చూశారు. అరాచకం ఎంతకు స్టేట్ వైడ్గా నేను నాకు పొద్దు నుంచి అది. సో ఇది జరుగుతుంటే మనకి ఎలివేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి అంటే ఎంత ఇదొచ్చింది అనేది ఒక్కసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇది సరే, రైతులకి ఫ్లాట్లు ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటిదాకా వైఎస్జే అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. అలా అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా, వైఎస్జేఎంఆర్ అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక మనిషి స్వామి. మనుషులకి ఇప్పుడు సోషల్ మీడియాలో కీవర్డ్స్ ఇచ్చినట్టు ఎన్సీబీఎన్, నారా చంద్రబాబు నాయుడు అని, లేదంటే వైఎస్ జగన్కి సేమ్ వైఎస్ జగన్ అనే పెట్టుకున్నారు. మావి గన్ ఏంటయ్యా, గన్నేంటి? ప్రాంతాలకిను మనుషులకి తేడా లేదా? ఇప్పుడు చెన్నై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, దానికి ఏమైనా పేరు పెట్టారా సపరేట్గా? CBAPIIC అని ఏం లేదే. దాన్ని చెన్నై ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఏపీ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, IC అనేం పిలవట్లేదు. ICU, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. కొన్నింటికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి ఎందుకు ఏవి అని తీసుకుంటే అయిపోయి కదా అమరావతి అని, లేదంటే ఏ అని పెడితే అయిపోయాయి కదా ఉపేంద్ర సినిమాలాగా. మాట్లాడడానికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి అంటున్నారు కొంతమంది. అంతెందుకు, ఇందాక చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా విధేయుడిగా వారి పక్షాన మాట్లాడేటువంటి మిత్రులు కేఎస్ ప్రసాద్ గారే అన్నారుగా,
అమ్మనా బూతులు తిడుతున్నారు, వాళ్ళకే విజ్ఞత లేదు, వాళ్ళకే లేని సిగ్గు, మీకు ఎందుకు సార్ అనవసరంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి తిడుతున్నారు. ఈ మేధావి గారు ఏమో ఇలా మాట్లాడుతున్నారు. పైగా మార్గాన్ భరత్ గారు కూడా వచ్చారు ఈ మేధావితనంలోకి. సన్మానం చేయాలట. ఇంత మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని బటన్లు నొక్కినటువంటి దానికి అయితే శాలువ గప్పాలి, కుదిరితే సన్మానం చేసి ఓ దండ వేయాలి, అది మానేసి తిట్టడం ఏంటి అని చెప్పంటే వైఎస్ఆర్సీపీ సొంత కార్యకర్తలే తిట్టుకుంటూ వెళ్తుంటే ఇంక మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రజలైతే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నారు, పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నారు. ఆ 3 రాజధానులు అనే అంశం లేవనెత్తకుండా దాన్ని వదిలేసి అప్పుడే ఈ మావిగన్నో గాడిద గుడ్డో అప్పుడే చేసుంటే అయిపోయేది. అవన్నీ వదిలేసి 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ల పాటు తిరిగి మధ్యలో గుడ్డు పెట్టాలి, పరిశ్రమలు రావాలి అంటే గుడ్డు పొదగాలి కదా. ఇప్పుడే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు అని గుడివాడ గారు మాట్లాడడం. పోలవరం గురించి మాట్లాడమంటే బుల్లెట్ దిగిందా లేదా, పర్సెంటా 1% అని అసెంబ్లీలో మాట్లాడడం. అసెంబ్లీలో కూడా మళ్ళీ చర్చలు జరపండి అయ్యా అంటే నువ్వు అనుకో స్వామి అయిపోద్ది, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, ఇలాంటి డైలాగులు కొట్టించుకొని ఇవన్నీ చేసి ఇప్పుడు కొత్తగా వచ్చి మాట్లాడడానికి ఏంటిది? సో చదువుకున్నటువంటి వీళ్ళకి కూడా కనీస జ్ఞానం అనేది ఉండదా? తుడా అంటే ఒప్పుకున్నారు, ఇప్పుడు హుడా అంటే ఒప్పుకున్నారు, లేదంటే జిహెచ్ఎంసీ అంటే ఒప్పుకున్నారు. అలాంటిది మావి గన్ అంటే ఎందుకు? మావి గన్ ఏంటండి? గన్ ఏంటి? ఉండాలి కదా, కనీసం ఒకటి ఉండాలి కదా. ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత వచ్చింది. సో అమరావతికి వ్యతిరేకం. ఇక్కడ అమరావతి అనే నగర నిర్మాణం కాకూడదు, ప్రజలు ఉండకూడదు, ఏం ఉండకూడదు. ఏమనంటే ముందు ఏం చేయాలంటే భూములు తీసేసుకున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసేయండి. ఎందుకు తీసుకోవడం? ఉన్న ప్రజలే పంటలు పండించుకుంటూ వాళ్ళే ఉన్నారు కదా. ప్రకటించేసి ఉన్న ప్రభుత్వ భూముల్లో 4 బిల్డింగులు కడితే అయిపోయాయి. మళ్ళీ అదే అంటారు 4 బిల్డింగులు కాదు అని చెప్పని అంటారు. ఎకో సిస్టమ్ అంట. మరి ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, దానికి ఏం అడ్డం? ఎందుకు అడ్డం పడ్డం? ఏమనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి మాట్లాడడం. ఏమనంటే అమరావతి రైతుల్ని ప్రాస్టిట్యూట్తో పోల్చినటువంటి దాంట్లో ఇదే కొమ్మినేని జైలుకు కూడా ఇల్లు వచ్చారు, బెయిల్ మీద వచ్చారు బయటికి. మాట్లాడుతుంటే కనీసం అడ్డుకోకుండా ఆ రోజు ఇప్పటికీ అదే విషయం చిమ్మడం. ఏమన్నాళ్ళు వీళ్ళని? ఈ మేధావులకి లెక్క లేకుండా పోతుంది. ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా అప్పట్లో మాట్లాడినటువంటిది ఒకటి, ఇప్పుడు మాట్లాడేది ఇంకొకటి అన్నట్టుగా అయిపోయింది. అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇంక్లూడ్ చేస్తారు ఈ మేధావితనం ఉన్నటువంటి వాళ్ళు. ఈ మేధావులు ఎక్కువైపోయారు. అందుకే పాపం కేఎస్ ప్రసాద్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఫోన్ చేసి మరి చీవాట్లు పెడుతున్నారట. ఎందుకండి మీరు అనవసరంగా నెత్తినేసుకోవడం దీన్ని, వాళ్ళకే సిగ్గు లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటివి తీసుకురాకూడదు. టైమింగు ఇంకోటి గాడిద గుడ్డ ఏం కాదు, టైమింగు ఇవన్నీ ఆలోచన ఉండాలి, కాస్త విజ్ఞత అనేది ఉండాలి. ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ప్రచారానికి వెళ్ళిపోవాలి, మన అందరూ రికగ్నైజ్ చెయ్యాలి అనేటువంటి ఒక దీంతో. ఎందుకంటే పాజిటివిటీకి తక్కువ కదండి, నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి పాజిటివ్ న్యూస్ ముందుకు వెళ్ళదు, నెగిటివ్ మీదనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కాబట్టి. అలాగ మనకు ఒక ప్రచారం రావాలనేటువంటి యావ తప్ప వాస్తవాలు ఏంటి అనేదానికి కనీస ఆలోచన అనేటువంటిది కూడా ఏదీ లేదు. ఇది ఈ మేధావుల వెనకాల ఉన్నటువంటి అర్థం, అంతరార్థం, పరమార్థం, సర్వార్థం, అంతా అనర్థం. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.